మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నాకు టీ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా రోజుకి 3-4 సార్లైనా టీ తాగుతాను. పడుకొని లేవగానే నేను టీ తాగుతాను. అంటే ముందుగా మంచినీళ్ళు తాగి టీ తాగుతాను. ఈ డైరెక్ట్గా టీ తాగకూడదు. మనకి డైరెక్ట్గా టీ తాగితే పేగులకి ప్రమాదం. కాబట్టి డైరెక్ట్గా టీ తాగకూడదు. అందుకే నేను నీళ్ళు తాగిన తర్వాత టీ తాగుతాను. నాకు పూజలు పునస్కారాలు వచ్చాయంటే, ఇక నోములు వస్తాయి కదా, అప్పుడు నేను అస్సలు ఏది మంచినీళ్ళు కూడా తాగకుండా పూజ అంతా అదే వరలక్ష్మి వ్రతం అంత పూర్తయ్యాక, వినాయక చవితి అయినా అలాగే పూజ అంతా పూర్తయ్యాక అప్పుడే ప్రసాదం తీసుకొని టీ తాగుతాను. లేదా ఒక్కోసారి టీ తాగేస్తాను. ఎందుకంటే నాకు టీ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు ముందు టీయే తాగేయాలని చాలా ఆతృతగా ఉంటుంది. నా ప్రవర్తన ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నా గురించి చెప్తానండి. కానీ నా సబ్స్క్రైబర్ ఇంకా పెరగాలి. నా గురించి వినడానికి చాలా ఇష్టపడతారు. నా ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నేను ఎలా మెయింటైన్ చేస్తానన్నది అర్థమైంది కదా. సింపుల్గా ఈ టీకి నేను ఇలా చెప్పడం జరిగింది. చీమల గురించి చెప్పాలి. ఎర్రచీమలు కష్టజీవి. చాలామందికి ఎర్రచీమల గురించి సరిగ్గా తెలీదు. ఎర్రచీమలు కష్టజీవి. అవి ఇంట్లోకి వస్తే కష్టాలని అంటారు కదా, నిజమే. కానీ కష్టమున్న చోట సుఖం ఉంటుంది. ఆ సుఖమే నల్ల చీమలు. కాబట్టి మన పూజలు, మన భక్తి మనల్ని రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఎర్రచీమలు వచ్చినప్పుడు భయపడవలసిన పని లేదు. ఎర్రచీమలు రావడం కూడా మంచిదే. ఎర్రచీమలు మనకి 24 గంటల్లో 22 గంటలు కష్టపడతాయి. అంటే వాటి ఆహారాన్ని తీసుకెళ్ళి దాచుకుంటాయి. ఈ వర్షాకాలం, చలికాలం ఆహారం దొరక్క వాటికి కొంచెం ఇబ్బంది అవుతాయి కదా. వర్షాకాలం ఆహారం కావాలంటే ముందు ఆలోచనతో ఆహారాన్ని దాచుకోవడానికి ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి అన్నమాట ఎర్రచీమలు. అర్థమైంది కదా. ఆ చీమలు కష్టజీవి. అవి కష్టపడినట్టే మనుషుల్లో కూడా వాటి సూచనలు ఉంటాయి. ఎర్రచీమలు రావడం ఏవో కష్టాలని కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ మన భక్తి శక్తితో మనం రక్షించుకోవడం, మనం ఎలా కోలుకోవాలి కష్టం నుంచి అనేది మన ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి ఎర్రచీమలు రావడానికి కారణం ఇదే అన్నమాట. నల్ల చీమల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా. మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.